వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. పహల్గాంలో జరిగింది అమానుష చర్య. అది కూడా అతి క్రూరంగా మనుషులు ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉండి ఫ్యామిలీ మెంబర్స్ని చంపడం అనేది దారుణం. అది కూడా మతం బేసిస్లో. దానికి ఏ కంట్రీ ఎవరు కూడా తట్టుకోలేరు. డెఫినెట్గా నా కంట్రీ మన భారతదేశం దానికి సరిగా రిటార్డ్ ఇవ్వటం అనేది చాలా ఆనందంగా అనిపిస్తుంది మా అందరికీ కూడా అనమాట. ప్లస్ అది ఇరలవెంట్ నేమ్తో సింధూరం అనే పేరుతో చేయటం చాలా మోస్ట్ రిలవెంట్ అనిపించింది. దానికి కూడా ఆడపిల్లల్ని ఉసురు పెట్టుకున్నందుకు లేడీ ఆఫీసర్స్ని ఉమెన్ ఆఫీసర్స్ని చూస్ చేసుకుని చేయడం కూడా చాలా బాగా అనిపించింది. ఆర్మీ అనేది మనం భారతదేశంలో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అండి. యాక్చువల్గా మనం ఇవాళ 10 degrees టెంపరేచర్ పెరిగిన 32 degreesలోను 35 degreesలోను బయటకు వచ్చి ఇక్కడ నుంచోటానికి చాలా కష్టపడుతున్నాం. మనమంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సియాచిన్ లాంటి ప్లేస్లో 40 degrees, -40 degrees, -50 degrees, -60 degreesలో మన ఆర్మీ పనిచేస్తుంది డే అండ్ నైట్. అట్లానే సమ్మర్లో చూస్తే 50 degrees, 60 degreesలో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. ఫుడ్ లేకుండా, ఫుడ్ ఉండి చీకట్లో ఫుడ్ సప్లైస్ ప్రాపర్గా వెళ్లకుండాను ఎంతో ఆడ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు పనిచేస్తున్నారు. అది నార్త్ ఇండియన్ కంట్రీస్ బోర్డర్ స్టేట్స్ అందరికీ తెలుస్తుందండి ఆ పెయిన్ ఏంటి అనేది. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలోంచి ఒక సాక్రిఫైస్ ఉంటుంది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్స్ ఏంటంటే తల్లి గర్భంలో ఉన్నట్టు మనం చాలా కంఫర్టబుల్గా బతుకుతున్నాం. మనకి ఏ థ్రెట్ లేదు. నిజంగానే మనకు అంత ఫీల్ లేదండి. ఇవాళ పర్పస్ ఏంటంటే నిజంగా అది ఫీల్ అవుదామని చెప్పి మనని అంత కంఫర్టబుల్గా బతకనిస్తున్న ఆర్మీకి, ఇండియన్ త్రివిధ దళాలకు అందరికీ కూడా మన గ్రాటిట్యూడ్ని తెలియజేద్దామనే ఉద్దేశంతో ఇవాళ గ్రాటిట్యూడ్ రన్ అనమాట. ఇది సాలిడారిటీ వాక్, క్యాండిల్ వాక్ అనేది మనం అనౌన్స్ చేసాం. విజయవాడలో అంటే లయలా వాకర్స్ ఇనిషియేటివ్ తీసుకున్నారు అలాంగ్ విత్ కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్. విజయవాడలో అన్ని వాకింగ్ క్లబ్స్ పార్టిసిపేట్ చేసినాయండి. చిన్న మెసేజ్ వెళితే అందరూ స్పందించి ఇక్కడికి వచ్చారు. డిఫరెంట్ వాకింగ్ క్లబ్స్ అన్ని ఇక్కడ దగ్గర ఒక 20 వాకింగ్ క్లబ్స్ ఉన్నాయి. 20 ప్రతి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అందరూ ఇక్కడికి వచ్చారు. అరౌండ్ 1000 పీపుల్. అంటే క్యాండిల్ వాక్ అనుకున్నాం మనం. క్యాండిల్ వాక్ అంటే క్యాండిల్తో చేసేది కాబట్టి 6:30 సన్సెట్ కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్లో అందరూ రీచ్ అవుతారు. అరౌండ్ 1000 పీపుల్ పైగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఇది డెఫినెట్గా ఇది చాలా సంతోషం ఇచ్చే ఈవెంట్ మా అందరికీ. మనందరూ కూడా ఫీల్ అవుదామండి ఇండియన్ ఆర్మీ తీసుకున్న పెయిన్కి. మేము కూడా ఉన్నాము మీతో పాటు. మీ బాధ మాకు అర్థమవుతుంది. వి థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ అనేది ఎలుగెత్తి చాటుదాం అనేది మా ప్రధాన ఉద్దేశం. అందరు కూడా మన భారతదేశంలో ఉన్న సైనికులకు అందరికి కూడా మేమంతా మీ వెనకాల ఉన్నామనేది వాళ్ళ మనోధైర్యం, వాళ్ళ కుటుంబాల కాలంలో కూడా స్ఫూర్తి కలగాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ మన విజయవాడలో ఈ క్యాండిల్ వాక్ చేయడం జరుగుతూ ఉంది. ఇది మనం ఆ సైనికులకి వెనకాల మనం ఇచ్చే ధైర్యం. మనం భారతీయులందరం ఒక్క తాటి మీద ఉండి మన భారతీయులందరం కూడా ఈ భారత వైమానిక దళానికి కానీ త్రివిధ దళాలకు అందరికి కూడా మేము మీ వెనకాల ఉన్నామని చెప్పడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం అన్ని వాకర్స్ క్లబ్ అట్లాగే లారీ ఓనర్స్ అసోసియేషన్ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మన దేశ సమగ్రతని దెబ్బతీయాలనే ఉద్దేశంతో శత్రు దేశాలు చాలామంది చేసిన కుట్రని కొంతమంది మన దేశం మీద చేస్తున్న దాడులకు మనం కూడా మేము ఉండామనే సైతంతో మద్దతు తెలపడానికి ఇవాళ ఈ క్యాండిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఏదైనా భారత ప్రధానమంత్రి గారికి, భారతదేశ ప్రజలందరికీ, ఇవాళ సైనికులకి అందరికీ కూడా, కుటుంబ సభ్యులు వారందరూ కూడా మనం కూడా మద్దతు తెలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఏది ఏమైనా కానీ మనం అందరం ఒకటే అనే తాటతో ఈ కార్యక్రమం కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషను అట్లాగే విజయవాడ వాకర్సు నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు, మహిళలు కూడా అందరూ పేరున వచ్చినందుకు మా కృష్ణా జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున, వివిధ సంఘాల తరఫున కూడా అందరికీ మరొకసారి ధన్యవాదాలు మీడియా వారికి కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి మనకు కనిపించకుండా వెళ్ళిపోయారన్నంత బాధ కలుగుతుంది. ఈ రకంగా చేయటం ఏ రకంగా కూడా వాళ్ళకి అది సరికాదు. కానీ ఇండియా ఏ రకంగా రిటాలియేట్ అయింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ. ఎందుకు చెప్తాను, క్రితం 2500 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా మనంగా ఎవరి మీద మనం యుద్ధం చేయలేదు. మీరు గమనించండి, మీరు హిస్టరీ తవ్వుకుంటే కనుక మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం. కార్గిల్ వార్ అవనండి, ఇండో బంగ్లాదేశ్ వార్, ఏదైనా వాళ్ళు ప్రేరేపించినప్పుడే మనం ఎదురు తిరిగాం తప్పించి మనం ఏది స్టార్ట్ చేయలేదు. అది మన గొప్పతనం. అది నేను ఇప్పుడే ఇందాకే చూశానండి. నేను ఒక్క మాటే అడుగుతాను,
మతం గొప్పదా దేశం గొప్పదా అని ఇందాక నేను ఒక వీడియో చూస్తే పాకిస్తాన్లో పెడితే మేమందరం ఇస్లామే గొప్ప తర్వాతే పాకిస్తాన్ అని అన్నారు. ఏది 10 మంది. ఇవాళ నేను ఇక్కడ వాళ్ళందరినీ అడుగుతాను, దేశం గొప్పదా మతం గొప్పదా? చూడండి, ఇది ఇండియా వాయిస్ అంటే ఇదండి. మనకు దేశమే గొప్ప, మనకు మతాలు ఏమీ కాదు. ఇవాళ మనం ఇస్లాం ఇసాయి అందరూ కూడా సమానంగా హిందువులతో ఉన్నారంటే మా హృదయం వైశాల్యత మీరు అందరూ గమనించండి. మాకు ఏనాడు కూడా మనం అందరం ఇండియన్స్ అనే కానీ మేము ఏ రోజు కూడా మా రిలీజన్ని మేము అసలు పైకి కూడా చెప్పుకోం. ఎందుకు, నా ఓన్ బిల్డింగ్లో ముస్లిమ్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ పండుగలు భోజనం పంపిస్తే నా హిందూ పండుగలకి నేను పంపిస్తాను. ఎంతో సామరస్యంగా ఉంటాం. సో ఎందుకంటే మా అందరిలో కూడా ఇండియన్ బ్లడ్ ఉంది, అంతేగాని హిందూ బ్లడ్ ఇస్లాం బ్లడ్ అట్లా లేదు. ఆ రోజు పెహల్గాంలో ఏం జరిగింది? మతం అడిగి చంపుతారా? అది ఎంత అన్యాయం, మీ అందరికీ ఎంత ఖండించాలి. దానికోసమే మోడీకి వెళ్ళి చెప్పమన్నారు, మోడీకి చెప్పారు. ఇవాళ జరిగేది మోడీకి చెప్పిందే, దాని ప్రతిఫలం ఇది. మనం అది కూడా వీ హ్యావ్ మేడ్ ప్రిసిషన్ అటాక్స్. ఏదో ఆ దేశం మీద వెళ్ళి బాంబులు వేసి వాళ్ళ మిలిటరీ అవుట్ పోస్ట్ని పాడు చేసి పీపుల్ని సివిలియన్స్ని చంపి మనం చేయలే, ఓన్లీ టెర్రరిస్టులని. ఎందుకంటే మనకి ఎవరికి ఎగెయిన్స్ట్ టెర్రరిస్టులు. ఇవాళ శాంతి కాముకమైన దేశం మనది. 370 ఆర్టికల్ అబాలిష్ చేసి కాశ్మీర్ని మన ఇండియాలో కలిపి దాంట్లో ఎలక్షన్స్ జరిపించి అక్కడ నార్మల్ లైవ్లీహుడ్ వాళ్ళందరికీ కూడా జీవన భృతి దొరికే విధంగా గవర్నమెంట్ చేస్తే ఇవాళ దేనిలోకి మళ్ళీ మార్చారు వాళ్ళు. ఏనాడైనా మనం వెళ్ళి వాళ్ళ కంట్రీలో ఆ రకంగా చేసాము, అది ఎంత తప్పు చెప్పండి. ఇంకోటి, అసలు ఈ పంజాబ్ రాజస్థాన్ ఇవాళ ఇందాకే నేను చూశాను, దెర్ ఈస్ కంప్లీట్ బ్లాక్అవుట్ ఇన్ చండీగఢ్లో కంప్లీట్ బ్లాక్అవుట్. ఎందుకంటే వాళ్ళు బాంబ్ చేస్తారని అన్నారంట, అందుకని పీపుల్ని కూడా బయటికి రావద్దు. ఎందుకు మన దేశంలో మనం ఎందుకు ఇది ఒక కిరాతకమైన ఆలోచన ఉన్న మనుషుల వల్ల మనం ఇదంతా ఇంత బాధపడాల్సి వస్తుంది. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ అది స్థాపించిన తర్వాత ఈనాటి వరకు మూసేయాల, నిన్న రాత్రి అది మూసేసి కంప్లీట్ బ్లాక్అవుట్ చేశారు. ఇదంతా ఎంత అన్యాయం. సో మనం అందరం సంఘటితమయ్యి ఒక్కసారి వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై హింద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.